గౌతమ బుద్ధుడు. ఈ పేరు వినగానే మనకు కరుణ, శాంతి, అహింస గుర్తుకు వస్తాయి. కానీ ఆ పేరుకు సంబంధించిన మరో పెద్ద వివాదం కూడా నేటి సమాజంలో కనిపిస్తుంది. కొంతమంది అంటున్నారు బుద్ధుడు ఒక కొత్త మతాన్ని స్థాపించాడు అని. మరికొందరు అంటుంటారు లేదు, బుద్ధుడు హిందూ కుటుంబంలో పుట్టాడు, ఆయన కొత్త మతాన్ని స్థాపించలేదు అని. ఇంకా కొందరు మరింత ముందుకు వెళ్ళి నేటి అనేక హిందూ దేవాలయాలు ఒకప్పుడు బౌద్ధ విహారాలే అని అంటుంటారు. శివలింగాలు కూడా బౌద్ధ చిహ్నాలే అనే వాదన చేస్తున్నారు. ఈ వాదనలో నిజం ఎంత? సోషల్ మీడియాలో ఇప్పుడు మనకు వైరల్ అవుతున్న వీడియోల గురించి ఎంత నిజం ఉంది? అసితయోక్తి ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానం భావోద్వేగాలతో కాదు, చరిత్రలో ఉంది, శాసనాల్లో ఉంది, పురావస్తు ఆధారాల్లో ఉంది, విదేశీ యాత్రికుల రచనల్లో ఉంది. అందుకే ఈ డాక్యుమెంటరీలో మనం ఎవరి అభిప్రాయాన్ని కాదు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, ప్రాచీన గ్రంథాలు మరియు అందుబాటులో ఉన్న ఆధారాలు ఏమి చెబుతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మనకు వినిపించే ప్రశ్న: బుద్ధుడు జీవించిన కాలంలో హిందూ మతం అనే పేరు ఉండేదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మనం దాదాపు 2,500 సంవత్సరాల వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది. గౌతమ బుద్ధుడు సుమారు క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో జీవించినట్టు చాలామంది చరిత్రకారులు భావిస్తున్నారు. ఆ కాలంలో భారతదేశం నేటిలా ఒకే రాజ్యం కింద లేదు. 16 మహాజనపదాలు ఉండేవి. కోసల, మగధ, వచ్చ, అవంతి, వజ్జి అనే అనేక రాజ్యాలు ఉండేవి. అప్పటి సమాజంలో అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలు కలిసి ఉండేవి. ఒకవైపు వేదాలను అనుసరించే యజ్ఞ కేంద్రిత సంప్రదాయం ఉంటే, మరోవైపు అడవుల్లో తపస్సు చేసి శ్రవణ సంప్రదాయాలు, జైన సన్యాసులు, అజీవికులు, వివిధ తాత్విక సంబంధాలు ఉండేవి. అంటే అప్పటి భారతదేశం అనేక ఆలోచనా విధానాలకు నిలయంగా ఉండేది. హిందూ అనే పదం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. నేటి అర్థంలో హిందూ మతం అనే పదాన్ని బుద్ధుని కాలంలోని గ్రంథాల్లో మనం చూడలేము. హిందూ అనే పదం మొదట సింధు నది ప్రాంత ప్రజలను సూచించే భౌగోళిక పదంగా పర్షియన్ వాడుకలో కనిపిస్తుంది. తరువాత కాలక్రమేణా భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ఒక సామూహిక పేరుగా మారింది. దీని అర్థం బుద్ధుని కాలంలో వేద సంప్రదాయం లేదని కాదు, వేదాలు ఉన్నాయి, బ్రాహ్మణులు ఉన్నారు, యజ్ఞాలు జరిగేవి, ఉపనిషత్తులు, ఆలోచనలు కూడా అప్పటికే రూపుదిద్దుకున్నాయి. అయితే నేటి అర్థంలో హిందూ మతం అనే ఏకీకృత మతం పేరు అప్పట్లో వాడుకలో ఉందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవని అనేక చరిత్రకారులు పేర్కొంటున్నారు. బుద్ధుడు ఏ కుటుంబంలో జన్మించాడు అన్న దాన్ని చూస్తే, సిద్ధార్థుడు గౌతముడు శాక్య వంశానికి చెందిన రాజకుమారుడు. ఆయన తండ్రి శోద్ధర్ధనుడు, తల్లి మహామాయాదేవి. వీరి కుటుంబం ఆ కాలంలోనే భారతీయ ధార్మిక సామాజిక సంప్రదాయాల్లోనే జీవించింది. కొన్ని బౌద్ధ గ్రంథాలు అలాగే చారిత్రక పరిశోధనలు రాజకుటుంబం వేద సంప్రదాయాలతో పరిచయం కలిగి ఉన్న సమాజంలో జీవించిందని సూచిస్తున్నాయి. అయితే బుద్ధుడు చిన్నప్పటి నుంచే వేదాలను మాత్రమే అనుసరించాడని లేదా ఆయన తరువాత పూర్తిగా వాటిని తిరస్కరించాడని ఒకే వాక్యంలో చెప్పడం చరిత్రను సరళీకరించడం అవుతుంది. ఎందుకంటే ఆయన జీవితం మొత్తం ప్రశ్నించడం, పరిశీలించడం, సత్యాన్వేషణ చేయడంపైనే నిలిచింది. ఇక అసలు ప్రశ్న: బుద్ధుడు కొత్త మతాన్ని స్థాపించాడా, లేక ఇప్పటికే ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించాడా అన్న దాన్ని చూస్తే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఆయన స్వయంగా ఏమి బోధించాడు, ఆయన శిష్యులు ఏమి నమోదు చేశాడు, అశోకుడి శాసనాలు ఏమి చెబుతున్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. గౌతమ బుద్ధుడు జీవించిన కాలంలో భారతదేశంలో వేద సంప్రదాయం, శ్రవణ సంప్రదాయం, జైనం వంటి అనేక ఆలోచనా విధానాలు కలిసి ఉండేవి. ఇప్పుడు అసలు ప్రశ్న: బుద్ధుడు కొత్త మతాన్ని స్థాపించాడా, లేదా ఆయన అప్పటికి ఉన్న ధార్మిక వ్యవస్థలో ఒక సంస్కరణను మాత్రమే ప్రతిపాదించాడా? బుద్ధుడు తనకు తాను ఏమని చెప్పుకున్నాడు? బౌద్ధ సంప్రదాయంలోని అత్యంత ప్రాచీన గ్రంథాలుగా పరిగణించే పాళి త్రిపిటకాలలో గౌతమ బుద్ధుడు తన బోధనలను ధమ్మ
అంటే ధర్మం అని పేర్కొన్నాడు. ఆయన తనను ఒక దేవుడిగా ప్రకటించలేదు. తాను ప్రపంచాన్ని సృష్టించిన వాడినని కూడా చెప్పలేదు. తన బోధనను పరిశీలించి స్వయంగా అనుభవించి అర్థం చేసుకోవాలని శిష్యులకు సూచించాడు. ఆయన ప్రసిద్ధమైన సందేశాల్లో ఒకటి, నా మాట కాబట్టి మాత్రమే నమ్మకండి, పరిశీలించి నిజమని తెలిసిన తర్వాతే అంగీకరించండి. ఈ భావనలను అనేక బౌద్ధ పండితులు విమర్శనాత్మక ఆలోచనలకు ఉదాహరణగా చూపిస్తారు. ఇక బుద్ధుడు ఏ విషయాలను ప్రశ్నించాడు అన్నది చూస్తే, ఆ కాలంలో విస్తృతంగా ఉన్న కొన్ని ఆచారాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తాడు. ఉదాహరణకు, యజ్ఞాల ద్వారా మాత్రమే మోక్షం లభిస్తుందనే భావన, మరియు జన్మ ఆధారంగా మనిషి విలువ నిర్ణయించబడుతుందనే భావన, మరియు అధిక కర్మకాండలపై ఆధారపడిన ధార్మిక జీవితం. దీనికి బదులుగా ఆయన చెప్పింది, దుఃఖానికి కారణం ఏమిటి, దాన్ని ఎలా అధిగమించాలి, మనిషి జీవితం ఎలా శాంతియుతంగా మారుతుంది అనే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించాడు. అయితే ఇది కొత్త మతమా అని చూస్తే, ఈ ప్రశ్నకు చరిత్రకారులు ఒకే విధంగా సమాధానం చెప్పరు. కొంతమంది పరిశోధకులు అభిప్రాయం ప్రకారం బుద్ధుడు తన జీవితకాలంలో ఒక ప్రత్యేక మతాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో పనిచేశాడన్నది స్పష్టమైన ఆధారాలు లేవు. ఆయన ఒక గురువుగా తన మార్గాన్ని బోధించాడు. కానీ ఆయన మరణాంతరం ఆయన శిష్యులు సంఘాన్ని బలపరిచారు, బోధనలను సేకరించారు, విహారాలను నిర్మించారు. దశాబ్దాల పాటు ఈ సంప్రదాయాలు స్వతంత్ర గుర్తింపుకు పొందాయి. అందువల్ల ఆధునిక చరిత్రలో బౌద్ధం ఒక ప్రత్యేక మత సంప్రదాయంగా గుర్తించబడింది. అంటే బుద్ధుడు బోధించిన ఉద్యమం కాలక్రమేణా ప్రపంచ మతంగా రూపుదిద్దుకుందని చెప్పడం చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. ఇందులో అశోకుడి పాత్ర ఏమిటనేది చూస్తే, ఇప్పుడు చరిత్రలో అత్యంత కీలక వ్యక్తి వద్దకు వస్తాం. మౌర్య చక్రవర్తి అశోకుడు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు హింసను విడిచిపెట్టి బౌద్ధ ధర్మాన్ని ఆదరించినట్లు ఆయన శాసనాలు తెలియజేస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అశోకుడి శాసనాల్లో కనిపించే పదం ఎక్కువగా ధమ్మ. ఆయన ప్రజలకి నైతిక జీవితం, దయ, అహింస, తల్లిదండ్రుల పట్ల గౌరవం, అన్ని మతాల పట్ల పరస్పర గౌరవం వంటి విలువలను ప్రోత్సహించాడు. అంటే ఆయన శాసనాలు కేవలం ఒక మత ప్రచారం మాత్రమే కాకుండా నైతిక పాలనపై కూడా దృష్టి పెట్టినట్టు చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు. ఇక బౌద్ధం ఎలా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది అన్నది చూసుకుంటే, అశోకుడి కాలంలో భిక్షువులను భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు మాత్రమే కాకుండా శ్రీలంక, మధ్య ఆసియా, గాంధార ప్రాంతం, తరువాత చైనా, కొరియా, జపాన్, దక్షిణాసియా దేశాలకు కూడా బౌద్ధ సంప్రదాయం విస్తరించింది. ఇది ఒక్క రోజులో జరిగిన పని అయితే కాదు, దాదాపు అనేక దశాబ్దాల పాటు జరిగిన చారిత్రక ప్రక్రియ. ఆధునిక చరిత్రకారుల అభిప్రాయం ఏంటంటే, నేటి ప్రధాన విశ్వవిద్యాలయాల్లో బోధించబడే చరిత్ర పరిశోధనల ప్రకారం బుద్ధుడు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల నుంచే ఉద్భవించాడు. అయితే ఆయన బోధనలు కాలక్రమేణా ప్రత్యేకమైన తాత్విక మతపరమైన సంప్రదాయంగా అభివృద్ధి చెందాయి. అందువల్ల బుద్ధుడు పూర్తిగా కొత్త మతాన్ని ఒక్క రోజులో స్థాపించాడు అని చెప్పడం కూడా సరళీకరణ. బౌద్ధం అసలు ప్రత్యేక మతమే కాదు అని చెప్పడం కూడా చరిత్రకారుల ప్రధాన అభిప్రాయానికి సరిపోదు. చరిత్ర మరింత సంక్లిష్టమైనది. ఇప్పుడు మరో పెద్ద వివాదం చూద్దాం. నేటి సోషల్ మీడియాలో తరచుగా కనిపించే ఒక వాదన, హిందూ దేవాలయాలన్నీ ఒకప్పుడు బౌద్ధ విహారాలే అని, శివలింగాలు కూడా బౌద్ధ విగ్రహాలే. ఈ వాదనలకు పురావస్తు ఆధారాలు ఉన్నాయా అంటే, లేదా అవి అసితయోక్తుల? ఇప్పుడు పురావస్తు శాఖ నివేదికలు, శాసనాలు, చైనా యాత్రికులు షహియాన్, హ్యూమయోన్సాంగ్ వర్ణనలు మరియు ఆధునిక పరిశోధనలు ఏమి చెబుతున్నాయో విశ్లేషిద్దాం రండి. నేటి సోషల్ మీడియాలో తరచుగా రెండు వాదనలు వినిపిస్తుంటాయి. మొదటి వాదన, భారతదేశంలోని చాలా హిందూ దేవాలయాలు ఒకప్పుడు బౌద్ధ విహారాలే అని. రెండో వాదన, శివలింగం అసలు బౌద్ధ చిహ్నం, తర్వాత దాన్ని హిందూ సంప్రదాయంలోకి మార్చారు అని. ఈ వాదనలకు చరిత్ర ఏమి చెబుతుందో ఇప్పుడు మనం చూద్దాం.
ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. భారతదేశ చరిత్ర వేల సంవత్సరాలది. ఈ కాలంలో రాజులు మారారు, రాజ్యాలు మారాయి, మతాల ప్రభావం మారింది. కొన్ని దేవాలయాలు కూలిపోయాయి, కొన్ని తిరిగి నిర్మించబడ్డాయి. కొన్ని బౌద్ధ కేంద్రాలు తమ తరువాత హిందూ ఆరాధనా స్థలాలుగా మారాయి. అలాగే కొన్ని హిందూ స్థలాలు ఇతర కాలాల్లో వేరే విధంగా ఉపయోగించబడ్డాయి. ఇది ప్రపంచంలోని అనేక నాగరికతల్లో కనిపించే చారిత్రక ప్రక్రియ. కానీ ఇక్కడి నుంచి అన్ని దేవాలయాలు అలాంటివే అనే నిర్ణయానికి రావడం సరైన చరిత్ర కాదు. పురావస్తు శాస్త్రం ఎలా నిర్ణయిస్తుంది అంటే, ఒక కట్టడం మొదట ఏది, దాని తర్వాత ఎవరు ఉపయోగించారు అనేది పురావస్తు శాస్త్రవేత్తలు ఎలా నిర్ణయిస్తారు. వారు సాధారణంగా ఈ ఆధారాలను పరిశీలిస్తారు. పురావస్తు శాఖ వారు శాసనాలను, నాణ్యాలు, మట్టి పాత్రలు, నిర్మాణ శైలి, విగ్రహాల శిల్పకల్పన, కార్బన్ డేటింగ్ వంటి శాస్త్రీయ పద్ధతులు, తవ్వకాల్లో లభించిన వస్తువులు, అంటే కేవలం ఒక ఫోటో చూసి లేదా ఒక శిల్పం పోలిక చూసి చరిత్ర నిర్ణయించబడదు. కొన్ని దేవాలయాలు నిజంగానే బౌద్ధ స్థలాలపై నిర్మించబడ్డాయా అంటే, కొన్ని ప్రాంతాల్లో అలాంటి ఆధారాలు ఉన్నాయి. కొన్ని బౌద్ధ విహారాలు కాలక్రమేణా పాడైపోయాయి. తర్వాత అదే ప్రాంతంలో హిందూ దేవాలయాలు నిర్మించబడిన సందర్భాలు ఉన్నాయి. మరికొన్న చోట్ల జైన కట్టడాలు కూడా తరువాత వేరే విధంగా ఉపయోగించబడ్డాయి. ఇది పురావస్తు పరిశోధనలో నమోదైన విషయం. కానీ ఈ విషయాన్ని మొత్తం భారతదేశానికి వర్తింపజేయలేమని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే అన్ని హిందూ దేవాలయాలు బౌద్ధాలయాలే అనే వాదనకు ఆధారాలున్నాయా అంటే, ఇప్పటి వరకు అలాంటి వాదనను సమర్థించే జాతీయ స్థాయి పురావస్తు ఆధారాలు ఏవీ లేవు. భారత పురావస్తు పరిశోధనలు కూడా అలాంటి సమగ్ర నిర్ణయాన్ని ఇవ్వలేదు. చరిత్రకారుల ప్రధాన సంప్రదాయం కూడా అదే. కొన్ని ప్రాంతాలు వేరుగా ఉండవచ్చు, కొన్ని మొత్తం దేశం నుంచి ఒకే తీర్పు ఇవ్వలేం. ఇప్పుడు శివలింగం గురించి మాట్లాడుకుంటే, ఇదే అత్యంత వివాదాస్పద అంశం. కొంతమంది చెబుతారు శివలింగం ఒకప్పుడు బౌద్ధ చిహ్నం లేదా బౌద్ధ స్తూపాలను తర్వాత శివలింగాలుగా మార్చారు అని. ఈ వాదనకు పురావస్తు ఆధారాలు ఏమి చెబుతున్నాయంటే, ఇప్పటి వరకు ప్రధాన పురావస్తు పరిశోధనలో శివలింగం మొత్తం బౌద్ధ చిహ్నమే అని నిర్ధారించడానికి ఏకాభిప్రాయం లేదు. ఎందుకంటే శివలింగానికి సంబంధించిన సూచనలు బౌద్ధ వ్యాప్తి చెందకముందే భారతీయ సంప్రదాయాల్లో కనిపిస్తున్నాయని కొందరు పరిశోధకులు వాదిస్తారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో బౌద్ధ మరియు శైవ సంప్రదాయ కళారూపాలు పరస్పరం ప్రభావితం చేసుకున్నాయని కూడా కళా చరిత్ర పరిశోధకులు సూచిస్తారు. అంటే పరస్పర ప్రభావం ఒక విషయం, ఒకటి పూర్తిగా ఇంకోటి అని చెప్పడం మరో విషయం. ఈ రెండింటినీ కలిపి చూడకూడదు. చైనా యాత్రికులు ఏమి చూశారు అంటే, ఇప్పుడు మనం విదేశీ సాక్ష్యాల వైపు వెళ్దాం. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన షహియాన్, తర్వాత 7వ శతాబ్దంలో వచ్చిన హ్యూమియన్ సాంగ్ తమ యాత్రా వర్ణనల్లో భారతదేశంలో వేలాది బౌద్ధ విహారాలను వివరించారు. అలాగే హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో బౌద్ధం బలంగా ఉందని, మరికొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణిక సంప్రదాయం ఎక్కువగా ఉందని రాశారు. వారి రచనల ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే, భారతదేశంలో ఈ రెండు సంప్రదాయాలు దశాబ్దాల పాటు అనేక ప్రాంతాల్లో పక్కపక్కనే కొనసాగాయని. వారి రచనల్లో భారతదేశంలోని అన్ని హిందూ దేవాలయాలు బౌద్ధ దేవాలయాలు అనే వాదన కనిపించదు ఎక్కడ కూడా. అలాగే బౌద్ధం పూర్తిగా అంతరించిపోయిందని కూడా వారు చెప్పలేదు. వారు చూపిన ప్రాంతాన్ని బట్టి, పరిస్థితులను బట్టి వివరించారు. ఇక కొన్ని ప్రాంతాలు మతాల మధ్య నిర్మాణాల వినియోగంలో మార్పులు జరిగి ఆధారాలు ఉన్నాయి. కానీ అందువల్ల మొత్తం భారతదేశ చరిత్రను ఒకే వాక్యంలో చెప్పడం సాధ్యం కాదు. చరిత్ర సోషల్ మీడియా పోస్టుల కంటే చాలా సంక్లిష్టమైనది. ఒక శిల్పం, ఒక ఫోటో, ఒక వీడియో చరిత్రను పూర్తి సాక్ష్యం కాదు. శాసనం, పురావస్తు తవ్వకం, సమకాలీన గ్రంథం, విదేశీ యాత్రికుల వర్ణన ఇవన్నీ కలిసి చూసినప్పుడే చరిత్రకు దగ్గరవుతాం. ఇప్పుడు బౌద్ధం భారతదేశంలో ఎందుకు క్రమంగా తగ్గింది? దానికి కారణం హిందూ మతమేనా, లేక రాజకీయాల, రాజుల ఆదరణ, విదేశీ దండయాత్రల, ఆర్థిక మార్పుల, సామాజిక పరిణామాల? ఇప్పుడు మనం చూద్దాం. ఆధారాలతో తెలుసుకుందాం రండి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది, బౌద్ధం భారతదేశంలో పుట్టింది, అశోకుడి కాలంలో విస్తరించింది, ఆ తర్వాత ఆసియాలోని అనేక దేశాలకు చేరుకుంది. కానీ ఈరోజు బౌద్ధ జనాభా ఎక్కువగా ఉన్న దేశాలు శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, చైనా, జపాన్, కొరియా వంటి దేశాలు. అయితే బౌద్ధం పుట్టిన భారతదేశంలో అది క్రమంగా ఎందుకు తగ్గింది?
ఈ ప్రశ్నకు సోషల్ మీడియాలో తరచుగా ఒకే సమాధానం వినిపిస్తుంటుంది: అముక్ కారణం వల్లే బౌద్ధం నాశనమైంది అని. కానీ చరిత్ర అంత సులభం కాదు. చరిత్రలో అనేక మతాలు, రాజులు ఆదరణలో పెరిగారు. అయితే ఈ ఆదరణ తగ్గినప్పుడు వాటి ప్రభావం కూడా తగ్గింది. అశోకుడి తర్వాత కూడా కొంతకాలం బౌద్ధానికి మద్దతు లభించింది. కాలక్రమేణా వివిధ రాజవంశాలు శైవ, వైష్ణవ, శాక్త సంప్రదాయాలను కూడా పెద్ద ఎత్తున ఆలయాలు నిర్మించారు. ఎంతో బౌద్ధ విహారాలను లభించే ఆర్థిక సాయం అనేక ప్రాంతాల్లో తగ్గినట్టు చరిత్రకారులు విశ్లేషిస్తారు. బౌద్ధం మరియు హిందూ సంప్రదాయాల శతాబ్దాల పాటు ఒకే భౌగోళిక ప్రాంతంలో కలిసి అభివృద్ధి చెందాయి. దీంతో కొన్ని తాత్విక భావనలు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపాయి. కొన్ని బౌద్ధ ఆచారాలు స్థానిక సంప్రదాయాలతో కలిశాయి. కొన్ని హిందూ సంప్రదాయాలు కూడా బౌద్ధ ఆలోచనలతో సంభాషించాయి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ పరస్పర ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో బౌద్ధ సంఘాల ప్రత్యేకత, గుర్తింపు క్రమంగా బలహీనపడింది. ఇప్పుడు అత్యంత ప్రసిద్ధ ఉదాహరణ నలంద. నలంద ఒక గొప్ప బౌద్ధ విద్యా కేంద్రం. ఇక్కడ వేలాది మంది విద్యార్థులు, భిక్షువులు చదివేవారు. 12వ శతాబ్దంలో జరిగిన దండయాత్రల సమయంలో నలంద తీవ్ర నష్టాన్ని ఎదుర్కొందని అనేక చరిత్రకారులు ఆధారాలు సూచిస్తున్నాయి. అలాగే విక్రమశిల వంటి కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి: బౌద్ధం తగ్గడం నలంద విధ్వంసంతోనే ప్రారంభమైందని చెప్పడం సరైన చరిత్ర కాదు. అప్పటికే అనేక ప్రాంతాల్లో బౌద్ధ ప్రభావం తగ్గుముఖం పట్టిందని కూడా పరిశోధనలు సూచిస్తున్నాయి. బౌద్ధ విహారాలు దానాలపై ఆధారపడేవి. వాణిజ్య మార్గాలు తగ్గడం, రాజకీయ అస్థిరత, ప్రాంతీయ రాజుల ఎదుగుదల వంటి అంశాలు కూడా విహారాల నిర్వహణపై ప్రభావం చూపాయి. చరిత్రకారులు ఈ అంశాలను కూడా ముఖ్యమైన కారణాలుగా పరిగణిస్తారు. ఆధునిక చరిత్ర పరిశోధనల ప్రకారం ఈ ప్రశ్నలకు సమాధానం సాధారణంగా ఒక్క కారణం కాదు అనే దశలో ఉంటుంది. బౌద్ధం క్షీణతకు రాజకీయ మార్పులు, రాజుల ఆదరణలో మార్పు, ఆర్థిక పరిస్థితులు, ఇతర సంప్రదాయాలతో పరస్పర ప్రభావం, విద్యా కేంద్రాల విధ్వంసం, ప్రాంతాల వారీగా వేరువేరు పరిణామాలు ఇవన్నీ కారణమవుతూ ఉంటాయని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఈ ఒక్క కారణం వల్లే బౌద్ధం అంతరించింది లేదా ఈ ఒక్క వర్గం వల్లే అంతా జరిగింది అనే వ్యాఖ్యలు చరిత్ర సంక్షిప్తతను పూర్తిగా ప్రతిబింబించవు. చరిత్ర మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది: ఒక నాగరికత ఎదగడం, ఒక సంప్రదాయం వ్యాపించడం లేదా ఒక మత ప్రభావం తగ్గడం ఇవన్నీ సాధారణంగా అనేక శతాబ్దాల పాటు జరిగే ప్రక్రియ. వాటిని ఒకే కారణంతో వివరించడం చాలా అరుదుగా సరైన వివరణ అవుతుంది. తదుపరి మరియు ఇప్పుడు ఈ డాక్యుమెంటరీలో చూసిన అన్ని ఆధారాలను ఒకసారి సమీక్షిద్దాం. బుద్ధుడు కొత్త మతాన్ని స్థాపించాడా? ఆయన ఏ చారిత్రక నేపథ్యంలో జీవించాడు? దేవాలయాలపై ఉన్న వాదనలు ఏమి ఆధారాలతో ఉన్నాయి? ఏవి అసితయోక్తులు? చరిత్ర మనకు నేర్పే అసలు పాఠం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమగ్ర ముగింపును చూద్దాం. ఈ స్టోరీ ప్రారంభంలో మనం కొన్ని ప్రశ్నలు అడిగాం. గౌతమ బుద్ధుడు కొత్త మతాన్ని స్థాపించాడా? ఆయన తల్లిదండ్రులు ఏ సంప్రదాయానికి చెందినవారు? బౌద్ధం ఎలా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది? హిందూ దేవాలయాలన్నీ ఒకప్పుడు బౌద్ధ విహారాలైనా? శివలింగాలు బౌద్ధ చిహ్నాలేనా? ఇప్పుడు ఈ ప్రశ్నలకు చరిత్ర ఆధారంగా ఒకసారి సమాధానాలను సమీక్షిద్దాం. మొదటి విషయం: గౌతమ బుద్ధుడు భారతదేశంలో జన్మించాడు. ఆయన జీవించిన సమాధానం వేద సంప్రదాయాలు, శ్రవణ సంప్రదాయాలు, జైనం వంటి అనేక ఆధ్యాత్మిక ధోరణులతో కూడిన సమాజం. అంటే ఆయన శూన్యంలో పుట్టలేదు. ఇప్పటికే ఉన్న భారతీయ మేధో సంప్రదాయాల మధ్యలోనే ఆయన తన మార్గాన్ని బోధించాడు. రెండవ విషయం: బుద్ధుడు తన బోధనను ధమ్మ అని పేర్కొన్నాడు. ఆయన జీవిత కాలంలోనే నేటి అర్థంలో ఒక ప్రపంచ మత వ్యవస్థ ఏర్పడిందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే ఆయన మరణాంతరం శిష్యులు సంఘాన్ని అభివృద్ధి చేశారు. బోధనలు సంకల్పం అయ్యాయి. విహారాలు ఏర్పడ్డాయి. అశోకుడి కాలంలో విస్తరణ వేగం పెరిగింది. శతాబ్దాల తరువాత బౌద్ధం ప్రపంచంలోని ప్రధాన మత సంప్రదాయాల్లో ఒకటిగా ఎదిగింది. మూడవ విషయం: అన్ని హిందూ దేవాలయాలు ఒకప్పుడు బౌద్ధ దేవాలయాలేనా అనే వాదనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రధాన పురావస్తు ఆధారాలు మద్దతు ఇవ్వవు. కొన్ని ప్రాంతాల్లో బౌద్ధ స్థలాలపై తరువాత ఇతర నిర్మాణాలు ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇతర మార్పులు జరిగాయి. కానీ ఆ కొన్ని ఉదాహరణలు మొత్తం భారతదేశ చరిత్రకు వర్తింపజేయడం శాస్త్రీయ పద్ధతి కాదు. నాలుగవ విషయం: శివలింగాలు అన్నీ బౌద్ధ చిహ్నాలేనా అనే వాదనకు కూడా ప్రధాన చరిత్ర పరిశోధనలో ఏకాభిప్రాయం లేదు. ఇక భారతీయ కళా చరిత్రలో బౌద్ధ, చైనా, శైవ
వైష్ణవ సంప్రదాయాల మధ్య పరస్పర ప్రభావాలు కనిపిస్తాయి. అయితే పరస్పర ప్రభావం ఉండటం ఒక విషయం, ఒక సంప్రదాయం పూర్తిగా మరొకటిదే అని చెప్పడం మరో విషయం. ఈ రెండింటిని కలపకూడదు. ఐదవ విషయం, భారతదేశంలో బౌద్ధం తగ్గడానికి ఒకే కారణం లేదు. రాజకీయ మార్పులు, రాజుల ఆదరణలో మార్పులు, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిణామాలు, కొన్ని విద్యా కేంద్రాల ధ్వంసం, ఇలాంటి అనేక అంశాలు కలిసి ప్రభావం చూపినట్లు ఆధునిక చరిత్ర పరిశోధనలు సూచిస్తున్నాయి. చరిత్ర మనకు నేర్పే పాఠం ఒకటే. చరిత్రను మనం రెండు విధాలుగా చూడవచ్చు. ఒకటి, మన అభిప్రాయానికి సరిపోయే విషయాలను మాత్రమే ఎంచుకొని చూడటం. మరొకటి, మనకు నచ్చకపోయినా ఆధారాలు ఏమి చెబుతున్నాయో అంగీకరించడం. ఈ డాక్యుమెంటరీ రెండవ మార్గాన్ని ఎంచుకుంది. ఎందుకంటే చరిత్ర ఎవరి ఆస్తి కాదు, ఏ ఒక్క మతానిది కాదు, ఏ ఒక్క సిద్ధాంతానిది కాదు. చరిత్ర ఆధారాలను గౌరవించే ప్రతి ఒక్కరిది. గౌతమ బుద్ధుడు శాంతి, కరుణ, విచారణ, ఆత్మ పరిశీలన గురించి బోధించాడు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలు కూడా వివిధ మార్గాల్లో సత్యాన్వేషణను ప్రోత్సహించాయి. చరిత్రను అధ్యయనం చేసే మన బాధ్యత ఒకరిని గొప్పవారిగా చూపించడానికి మరొకరిని చిన్నచూపు చూడడం కాదు, ఆధారాలను జాగ్రత్తగా పరిశీలించడం, విభిన్న అభిప్రాయాలను వినడం, కొత్త ఆధారాలు లభిస్తే వాటిని కూడా పరిశీలించడం. అదే శాస్త్రీయ దృక్పథం, అదే చరిత్ర పట్ల నిజమైన గౌరవం. చరిత్ర ప్రశ్నలు అడగమని నేర్పుతుంది, సమాధానాలను ఆధారాల్లో వెతకమని సూచిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మానస్ టీవీ 19 ఛానల్ను ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ